అసలు నిజంగా నాకు తెలిసి చరిత్రలో కేసీఆర్ తిన్నన్ని తిట్లు, ఆయనకు పెట్టినన్ని శాపనార్థాలు, ఆయన మీద జరిగిన దుష్ప్రచారాలు బహుశా ఏ నాయకుడి మీద జరిగి ఉండవు. రకరకాల కుట్రలు, ఒక రకమైన కుట్రలు కాదు. ఆయన మొండి ధైర్యం గనక, ఆయన ఒకే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఒక మొండి పట్టుదలతో ముందుకు సాగిండి గనుకనే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. ఎక్కడ ఆయన మీద వచ్చిన అభాండాలు, దుష్ప్రచారాలు, ఆయన మీద జరిగిన కుట్రలు ఎక్కడ అధైర్యపడ్డా, ధైర్యం సన్నగిల్లినా, ఎక్కడ వెనకడుగు వేసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉండేవాళ్ళమే కాదు. ఎన్ని కుట్రలు, ఎన్ని అపవాదులు, ఎన్ని దుష్ప్రచారాలు, ఎన్నెన్నో ప్రలోభాలు, ఏ ప్రలోభాలకు కూడా తలగ్గకుండా చివరికి తన ప్రాణాన్ని సైతం, ఇంకా ఏమవుతుందో మేము ఆయన చూడ్డానికి నిమ్స్లో వెళ్ళినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఏమన్నా జరిగితే మమ్మల్ని తప్పు పట్టుకోవద్దు, ఆయన చివరి దశలో ఉన్నాడు, మీరు ఆయనని కన్విన్స్ చేసుకోండి అని డాక్టర్లు కుటుంబ సభ్యుల్ని పిలిచి చెప్తే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అదే మొండి ధైర్యం, మీరు నన్ను అధైర్యపరచడానికి నా దగ్గరికి రావద్దు, నన్ను విరమించమని చెప్పడానికి నా దగ్గరికి రావద్దు, నాకెక్కడో నమ్మకం ఉంది, తప్పకుండా తెలంగాణ ప్రకటన వస్తుంది, నేను ఒకే మాటతో బయలుదేరాను, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని నేను బయలుదేరాను, నేను దానికి కట్టుబడి ఉన్నాను తప్ప మీరు ఈ రూమ్లోకి వచ్చి ఆ నిమ్స్ ఆసుపత్రిలో నన్ను అధైర్యపరచొద్దు, దీక్ష విరమించమని రూమ్లోకి రావద్దు అని మాకు చెప్పేవాడు. అదే ఆయన మొండి ధైర్యం, అదే పట్టుదల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. ఇవాళ కేసీఆర్ ఒక నాయకుడిగే కాదు, ఒక ఉద్యమకారుడే కాదు, తెలంగాణలకు పాలన చేత కాదు, తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది, తెలంగాణ వాళ్ళకు పరిపాలన రానే రాదు అని మాట్లాడితే దేశమే అబ్బురపడే విధంగా, దేశమే ముక్కు మీద వేలేసుకొని తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడిపి చూపిన నాయకుడు కేసీఆర్. అటువంటి కేసీఆర్ గారికి మీ అందరి పక్షాన, నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓటమి తాత్కాలికమైంది, మళ్ళీ కేసీఆర్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు, తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మనందరి ప్రార్థనలు, దీవెనలు, ఆ భగవంతుడి ఆశీస్సులతో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. దానికోసం మనందరం కూడా ఒక్క తాటి మీద నడుద్దాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ.